మీరు అబ్సల్యూట్ బిగినర్ అయితే మీ బడ్జెట్ అలౌ చేస్తే ట్రైనర్ ని హైర్ చేసుకోమని చెప్పాను కదా. అంత బడ్జెట్ లేదు రాజా. అర్థమైంది. బడ్జెట్ లేకపోతే ఏం చేయాలి, మీ వర్కౌట్ ప్లాన్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఆన్లైన్ లో దొరికే ఫ్రీ వర్కౌట్స్, అప్పర్ లోయర్ స్ప్లిట్, పుష్ పుల్ రొటీనా, లేదా డైలీ 1 మజిల్ గ్రూపా? చాలా కన్ఫ్యూజింగ్ ఉంది కదా. లెట్స్ సింప్లిఫై. బిగినర్స్ అయినా అడ్వాన్స్ లిఫ్టర్స్ అయినా అందరికీ ఒకటే గోల్డెన్ రూల్, వార్మప్ ప్రోటీన్ కంపల్సరీ. ఈజీగా గుర్తుపెట్టుకునే సింపుల్ గా ఫాలో అయ్యే వార్మప్ ప్రోటీన్ చెప్తాను, ఫాలో అవ్వు. ఈ వార్మప్ ప్రోటీన్ లో టాప్ టు బాటమ్ అన్ని జాయింట్స్ కవర్ అవుతాయి. నెక్ రొటేషన్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ షోల్డర్ రొటేషన్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఎల్బో ఫ్లెక్షన్, extension. Wrist rotations clockwise, anti-clockwise. Next, hip rotations clockwise, anti-clockwise. Knee rotations clockwise, anti-clockwise. Next, ankle rotations clockwise, anti-clockwise. ఇవన్నీ 6 to 8 reps చేయండి. దీని తర్వాత 5 to 10 minutes ట్రెడ్మిల్ మీద వాక్ చేయండి. ఇంకా చాలా చేయొచ్చు, కానీ బిగినర్స్ కి టైం కన్స్టెంట్ ఉంటుంది. సో బేసిక్ గా సింపుల్ గా ఈ వార్మప్ ప్రోటీన్ ఫాలో అయితే సరిపోతుంది. ఇదంతా చాలా చిన్న మ్యాటర్ అనిపిస్తుంది, కానీ వర్కౌట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఇంజరీ ఫ్రీ వర్కౌట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇంజరీ ఫ్రీ వర్కౌట్ కి వార్మప్ ప్రోటీన్ ఒక స్ట్రాంగ్ బేస్. సో వార్మప్ స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ వీడియోలో ఏ వర్కౌట్ రొటీన్ సెలెక్ట్ చేసుకోవాలో క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నచ్చితే లైక్ కొట్టు, ఫాలో అవ్వు. టిల్ దెన్ కలుద్దాం.